రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ యాక్చువల్ గా ఇరాన్ కి అమెరికాకి మధ్య ఒక డీల్ కుదిరే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు సడన్ గా మళ్ళీ ట్రంప్ ఒక ఫిట్టింగ్ పెట్టాడు. అదేంటంటే ఈ డీల్ కి ఎవరైతే మధ్యవర్తులుగా ఉంటున్నారో ఖతార్ గాని, పాకిస్తాన్ గాని, సౌదీ అరేబియా గాని, ఇలాంటి దేశాలు ఇజ్రాయెల్ తో అబ్రహాం అకార్డ్ లో సంతకం చేయాలని ఆయన నిన్న ట్వీట్ చేశాడు. అది కూడా మ్యాండేటరీగా, అంటే కంపల్సరీ చేయాలి, సైమల్టేనియస్ గా జరగాలి. అంటే డీల్ ఒక పక్క జరుగుతుంటే మీరు సంతకాలు కూడా చేయాలి అంటే అనేది ఆయన ప్రకటించాడు. అయితే ఇది పాకిస్తాన్ ని ఇరుకుని పెట్టింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఒక దేశంగా కూడా గుర్తించట్లేదు. పాకిస్తాన్ పాస్పోర్ట్ లో కూడా ఈ పాస్పోర్ట్ ఇజ్రాయెల్ కి చెల్లదు అని రాసేస్తారు. అంటే ఇజ్రాయెల్ ని అంత ఎనిమిటీ ఉంటది పాకిస్తాన్ కి. అలాంటిది ఇప్పుడు ఇజ్రాయెల్ తో మీరు ఒప్పందంలోకి వెళ్ళండి, ఈ అబ్రహాం అకార్డుల మీద సంతకం చేయండి అని ట్రంప్ చెప్తే పాకిస్తాన్ లో అలకల్లోలం వస్తుంది. సో ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు కూడా ఇజ్రాయెల్ తో కలవడానికి ఇష్టపడరు. దేనికంటే పాకిస్తాన్ లో షియా పాపులేషన్ కూడా బలంగా ఉంటుంది. వాళ్ళందరూ షియానే కాకుండా సున్నీలైనా షియాలైనా కూడా పాకిస్తాన్ లో పాలస్తీనా వైపు ఉంటారు. పాలస్తీనా ప్రజల్ని 75,000 మందిని చంపి ఊచకోతలు కోసి ఇంకొక కొన్ని లక్షల మందిని అంగవైకల్యంలోకి, ఇంజూరిటీ గాయాలకి నెట్టేసి దాదాపు 23 లక్షల మంది ప్రజల్ని గాజా నుంచి బయటికి తరిమేసిన ఇజ్రాయెల్ తో ఒప్పందంలోకి ఎలా వెళ్తుంది పాకిస్తాన్? ఇది తెలియదా ట్రంప్ కి? తెలుసు, కానీ ప్రెజర్ చేస్తున్నాడు. సో అసలు అబ్రహాం అకార్డ్ అంటే ఏంటి, గతంలో ఏ దేశాలు ఈ అబ్రహాం అకార్డ్ లో ఇజ్రాయెల్ తో ఒప్పందంలోకి వెళ్ళాయి, అసలు దీని వెనకున్న బ్రాడర్ ప్లాన్ ఏంటి, దీంట్లో అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి, ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఏంటి, దీన్ని ఇరాన్ ఎలా చూస్తుంది, ఈ విషయాల గురించి బ్రీఫ్ గా నేను మాట్లాడతాను. సో అబ్రహాం అకార్డ్ అంటే అర్థమైందంటే అబ్రహామిక్ రిలీజియన్ అంటారు. అబ్రహాం అనే ఒక మూల పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడి నుంచి యూదు మతము, ఇస్లాం మతము, క్రిస్టియన్ మతము ఎవాల్వ్ అయ్యాయి. సో అందుకని ఈ 3 మతాల్ని బిగ్ 3 అంటారు. బిగ్ 3 అనేది అబ్రహామిక్ రిలీజియన్స్ అని అంటారు. అంటే ఒకే జియోగ్రఫికల్ వీళ్ళకి మూలం ఉంటది, అంటే ఒకే ప్రాంతంలో నుంచి ఇవి ఎవాల్వ్ అయినాయి. అలాగే ఒకే హిస్టరీ ఉంటది వాళ్ళకి. అలాగే ఒకే రకమైన ఫిలాసఫీ ఉంటది, అంటే మోనోథెయిజం అంటారు, అంటే దేవుడు ఒక్కడే వాళ్ళ మతాలు. ఈ మూడిటికి కూడా కామన్ గా ఉంటాయి అన్నమాట. అట్లాగే అంటే నేచర్ ఆఫ్ ద గాడ్, తర్వాత ద రోల్ ఆఫ్ జీసస్, ఫైనల్ ప్రాఫిట్, ఈ 3 విషయాల్లో కూడా ఈ మతాల మధ్య ఒక సాధారణమైన అంశాలు కనబడతాయి. సో ఈ 3 మతాల్లో యూదులేమో ఇజ్రాయెల్లో ఉంటారు, ముస్లిమ్స్ ఏమో మిడిల్ ఈస్ట్, క్రిస్టియన్ అంటే ఇంకా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉంటారు. సో ఇప్పుడు ఈ 3 మతాలకు సంబంధించిన ఇబ్రహామిక్ ఇది కాబట్టి అబ్రహాం అకార్డులని పెట్టారనమాట. సో ఈ అబ్రహాం అకార్డులు అనేవి ట్రంప్ మొదటి టర్మ్ లో ఉన్నప్పుడే ఆయన ఇటు యుఏఈ, బహ్రెయిన్, సూడాను, మొరాకో, కసావో ఈ దేశాలతో ఇజ్రాయెల్తో ఒక ఒప్పందం కుదిర్చేశాడు. సో యుఏఈకి ఇజ్రాయెల్కి మధ్య బ్రహ్మాండమైన సంబంధాలు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ అబ్రహామిక్ అకార్డులు సంతకం అయిపోయింది. ఇప్పుడు మిగతా సంతకాలు అవ్వలేదు. యాక్చువల్గా సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ మధ్య నేచురలైజేషన్ ప్యాక్ట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో 2023లో వీళ్ళు హమాస్ వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, దాని తర్వాత ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేయడంతో అది ఆగిపోయింది. లేకపోతే అది కానీ లేకపోయింటే ఈ అరబ్ దేశాలు మ్యాక్సిమం ఇజ్రాయెల్తో ఒప్పందంలోకి వెళ్ళిపోయిండే. ట్రంప్ అప్పుడే చేశాడు. అంటే ఇజ్రాయెల్కి ఏంటంటే ఇజ్రాయెల్ది గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్. చుట్టుపక్కల ఉన్న దేశాల్లో భూభాగాలను ఆక్యుపై చేసుకొని, అంటే ఇటు వెస్ట్ బ్యాంకు, ఇటు గాజా, ఇటు లెబనాను, ఇలా ఇరాక్లో కొంత భాగం ఇలాగ ఆక్యుపై చేసుకునేది పెద్దదిగా ఎదగాలని దాని ఆకాంక్ష. అయితే దీనికి అడ్డుపడుతుండేది ఇరాన్. ఇరాన్ ఏం చేస్తుందంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు పాలస్తీనాలో హమాసు, లెబనాన్లో హెజ్బుల్లా, తర్వాత ఇటు యెమెన్లో హౌతీసు, మిగతా చోట్ల రెసిస్టెన్స్ ఫోరం, ఇలాగా అన్ని దేశాల్లో ఉండే రెబల్ గ్రూప్స్ ఇది క్రియేట్ చేసి ఈ రెబల్ గ్రూప్స్ ద్వారా ఇజ్రాయెల్ని అడ్డుకుంటుంది. సో ఇజ్రాయెల్ కి తన గోల్కి అడ్డంకిగా ఉండేది ఇరాన్. సో ఇరాన్ కి కొంత దూరంగా ఉండి, లేకపోతే శత్రువు దేశాలుగా ఉన్న మిగతా అరబ్ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, వీటితో కానీ ఇజ్రాయెల్ కానీ మంచి సంబంధాల్లోకి వెళ్తే
సగం అరబ్ ప్రపంచం ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మ్యాక్సిమం అమెరికా కంట్రోల్లో మిడిల్ ఈస్ట్ అనేది ఉంటది. ఇది ప్లాన్ అన్నమాట. ఈ ప్లాన్ కోసం ఈ దేశాలని ఇజ్రాయెల్ తో కలపాలనేది ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. అది కొంతవరకు సక్సెస్ అయ్యాడు. మిగతా దేశాలు ఇప్పుడు వెళ్ళట్లేదు. అందుకని ఇప్పుడు ఏం ఫిట్టింగ్ పెడుతున్నాం అంటే, ఇరాన్తో మా డీల్ కుదిరేటప్పుడే మీరు కూడా అబ్రహం అకార్డులోకి వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఇది ఎందుకు ఇప్పుడు చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఇరాన్తో డీల్కి వెళ్ళడం అనేది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఎందుకు? ఇరాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కండిషన్లు స్ట్రాంగ్గా ఉన్నాయి. ట్రంప్ చెప్తున్న కండిషన్లు అన్నిటికీ ఇరాన్ ఒప్పుకోవట్లేదు. అయినప్పటికీ కూడా ఇరాన్తో ఒప్పందానికి వెళ్లాల్సిన అవసరం ట్రంప్కి ఏర్పడింది. ఎందుకంటే అనవసరమైన యుద్ధంలోకి వెళ్ళాడు. యుద్ధం నుంచి ఒక మర్యాదగా బయటికి రావాలి, అవమానకరంగా బయటికి వెళ్ళలేడు. రెండోది, వాళ్ళకి నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి, దీన్ని లాగలేడు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కోపం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ని పాసిఫై చేయడం కోసం ఈ దేశాలతో ఇజ్రాయెల్కి సంధి కుదిరిస్తే ఇజ్రాయెల్ స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే ఒక యాంటీ ఇరాన్ కోయిలేషన్ లాగా అక్కడ బలమైన కోయిలేషన్ ఇజ్రాయెల్కి ఏర్పడుతుంది. ఇది పాకిస్తాన్ కూడా కలిపేస్తే, ఎందుకంటే ఏకైక ముస్లిం రాజ్యం, న్యూక్లియర్ వెపన్ ఉన్న ఏకైక ముస్లిం రాజ్యం పాకిస్తాన్. సో పాకిస్తాన్ కూడా దీంట్లోకి తీసుకొస్తే ఈ కోయిలేషన్ బలపడి ఇరాన్ వీక్ అయిపోతుంది అనేది ఇప్పుడు ట్రంప్ నెతన్యాహులో ప్లాన్, జాయింట్ ప్లాన్. సో ఈ జాయింట్ ప్లాన్ లో భాగంగా పాకిస్తాన్ కూడా సంతకం చేయమన్నాడు, ఇరాన్ కూడా చేయమన్నాడు. నిజానికి నువ్వు కూడా కలిసిపోయి ఎందుకని అంటే ఒక్కోసారి అదే శత్రువు బలమైన వాడు అయినప్పుడు శత్రువుతో కలిసిపోవడం మేలని అంటారు కదా, అలాగే ఇరాన్ కూడా వచ్చేయమన్నాడు. సో కానీ ఇరాన్ అది రాదు. ఎందుకు రాదంటే, నువ్వు పాలస్తీనాలో ఊచకోతకు వస్తూ ఇటు లెబనాన్ లో ఊచకోతలు వస్తూ నీతో నేను ఎలా ఉంటాను అనేది ఇరాన్. ఇప్పుడు సౌదీ అరేబియా ఇలాంటి దేశాలకు కూడా ఇదే ఇబ్బంది. ఆ దేశాల్లో షియా పాపులేషన్ బలంగానే ఉంది. వాళ్ళు ఇప్పుడు గొడవ చేస్తారు, మీరు ఎలాగా అటువంటి ఒక దుర్మార్గమైన దేశంతో ఒప్పందం ఒప్పందం అంటే అర్థం ఏంటి? రేపొద్దున వాణిజ్యం కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, స్ట్రాటజిక్ రిలేషన్షిప్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, విమానాలు, టూరిజము అన్నీ ఇంకా కలిసిపోతాయి కదా. సో అది వీళ్ళకి ఇష్టం లేదు. సో పాకిస్తాన్ అయితే ఓపెన్ గా చెప్పింది, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అయితే అసలు మేము కలిసే ప్రసక్తే లేదని చెప్పింది. కాకపోతే ట్రంప్ ప్రెజర్ చేస్తున్నాడు, ఎందుకంటే ట్రంప్ అవసరం పాకిస్తాన్కి కూడా ఉంది. రెండోది, ఇజ్రాయెల్తో కలిస్తే చైనాకు కూడా కోపం వస్తుంది పాకిస్తాన్ మీద. సో ఇప్పుడు ఒక రకంగా పాకిస్తాన్ ఇరికిచ్చినట్టుగా ట్రంప్, అంటే నువ్వు నా మాట విని అబ్రహం సంతకం చేస్తావా, సంతకం చేస్తేమో ఇటు ఇంటర్నల్ గా ఇబ్బంది, అటు ఎక్స్టర్నల్ గా చైనాతో కూడా ఇబ్బంది. సంతకం చేయకపోతేమో ట్రంప్ రేపొద్దున IMF ఇవన్నీ, IMF ఇప్పుడు 24 సార్లు బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇచ్చింది పాకిస్తాన్కి. అమెరికా సహాయం ఎంతో చేస్తుంది, దాని నుంచి అది ఆగిపోతున్నామో అనేది భయం ఉంది. రెండోది, ఇండియా పాకిస్తాన్ వారిలో పాకిస్తాన్ వైపు అమెరికా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కోల్పోవాల్సి వస్తుంది పాకిస్తాన్. అందుకని పాకిస్తాన్కి ఇప్పుడు ఒక క్రైసిస్ మొదలైందని చెప్పొచ్చు. అలాగే ఇటు ముందుగా సౌదీ అరేబియా, ఖతార్ సైన్ చేయమని అంటున్నాడు. ముందుగా మీరు 2 దేశాలు చేయండి, తర్వాత మిగతా దేశాలు చేస్తాయి అని చెప్తున్నాడు. కానీ ఆ దేశాలు కూడా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇది పాలస్తీనా దేశంగా ఏర్పడకుండా, పాలస్తీనాను ఒక దేశంగా ఇజ్రాయెల్ గుర్తించకుండా ఇజ్రాయెల్ని మేము ఎలా నమ్మాలి, ఇజ్రాయెల్తో మేము ఎలా ఒప్పందంలోకి వెళ్ళాలనేది వీళ్ళకున్న ప్రాబ్లం. కాబట్టి ఈ అగ్రమ కార్డులు అనేవి ముందుకెళ్తాయా లేదా అనేది తెలియదు. ప్రెజర్ అయితే చేస్తున్నాడు. అంటే ట్రంప్ ప్లాన్ ఏంటంటే ప్రెజర్ చేయడం, వాళ్ళని ఒప్పందాలకి తీసుకెళ్లిపోవడం, ఎకనామిక్ గా బెనిఫిట్ కావడం అనేది ఒక ట్రంప్ ట్రాన్సాక్షనల్ పాలసీ. ఆ పాలసీ సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.